మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ రక్షణ రంగంలో డ్రోన్ల వినియోగం అలాగే వాటి ముప్పు తీవ్రంగా పెరిగింది. నాటో దేశాల గగనతలంలోకి పదే డ్రోన్లు చొరబడుతుండటంతో ఐరోపా దేశాలు అప్రమత్తమయ్యాయి. భద్రతను కట్టుదిట్టం చేసేందుకు సరిహద్దుల్లో ఒక భారీ డ్రోన్ వాల్ నిర్మించే యోచనలో పడ్డాయి. శత్రు దేశాల డ్రోన్లను ముందుగానే పసిగట్టి వాటిని నిర్వీర్యం చేసే కౌంటర్ డ్రోన్ టెక్నాలజీ ఇప్పుడు రక్షణ రంగంలో కేంద్ర బిందువుగా మారింది. డెన్మార్క్ లోని ఓడెన్స్ నగర సమీపంలో ఉన్న హన్స్ క్రిస్టియన్ అండర్సన్ ఎయిర్పోర్ట్ లో ఇంటర్నేషనల్ డ్రోన్ షో అట్టహాసంగా జరిగింది. ఉత్తర ఐరోపాలోనే అతిపెద్ద డ్రోన్ పరిశ్రమ ఈవెంట్ గా పేరొందిన ఈ ప్రదర్శనలో వాణిజ్య భద్రతా రంగాలకు చెందిన పలు డ్రోన్లను ప్రదర్శించారు. ఈసారి ప్రదర్శనలో డ్రోన్ల కంటే వాటిని అడ్డుకునే యాంటీ డ్రోన్ లేదా కౌంటర్ డ్రోన్ సాంకేతికతపైనే అందరి దృష్టి నెలకొంది. గత నెలలో ఉక్రెయిన్ పై దాడికి ప్రయోగించిన ఓ రష్యన్ డ్రోన్ దారి తప్పి నాటో సభ్య దేశమైన రొమేనియాలో ఓ అపార్ట్మెంట్ ను ఢీకొట్టింది. ఈ ఘటన యూరప్ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో నాటో సరిహద్దుల వెంబడి డ్రోన్ల కదలికలను గుర్తించి ట్రాక్ చేసి అడ్డుకునేందుకు ఒక డ్రోన్ వాల్ ను ఏర్పాటు చేయాలని EU నేతలు భావిస్తున్నారు. సాధారణ రాడార్ వ్యవస్థలు ఒక్కోసారి డ్రోన్లను పక్షులుగా పొరబడే అవకాశం ఉండటంతో ఖచ్చితమైన డిటెక్షన్ వ్యవస్థలు అవసరమయ్యాయి. దీనికోసం డెన్మార్క్ కు చెందిన సర్కిల్ స్కోప్ సంస్థ AI ఆధారిత హై డెఫినిషన్ కెమెరాలను ప్రదర్శించింది. ఇవి ఖచ్చితత్వంతో డ్రోన్లను గుర్తిస్తాయి. 'కేవలం కెమెరాలే కాకుండా శబ్ద తరంగాల ద్వారా డ్రోన్లను పసిగట్టే పరికరాలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. బయోనిక్ సిస్టమ్ సొల్యూషన్ సంస్థ ప్రకృతి స్ఫూర్తితో ఇగువానా అనే పరికరాన్ని రూపొందించింది. ఇది ఒక ప్రాంతంలోని సహజ శబ్దాలను విశ్లేషించి వాటికి భిన్నంగా ఏవైనా డ్రోన్ల చప్పుడు వస్తే వెంటనే అలర్ట్ చేస్తుంది. విమానాశ్రయాలు, కీలక కట్టడాల వద్ద దీనికి భలే గిరాకీ ఉందని వారు చెబుతున్నారు. మరోవైపు 7 ల్యాబ్ వంటి సంస్థలు పైలట్, డ్రోన్ మధ్య ఉండే రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్, GPS సిగ్నల్స్ ను క్యాచ్ చేసే హ్యాండ్ హెల్డ్ డిటెక్టర్లను ప్రదర్శించాయి. 2022లో ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర తర్వాత డ్రోన్ వార్ఫేర్ ఊహించని స్థాయికి చేరింది. ఇది నాటో దేశాల మిలిటరీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. అయితే ఈ కౌంటర్ డ్రోన్ సాంకేతికతలో ఆవిష్కరణలు క్షణాల్లో మారిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్లో ప్రతి 4 వారాలకు ఒకసారి ఒక కొత్త కౌంటర్ డ్రోన్ టెక్నాలజీ రూపుదిద్దుకొని ఫీల్డ్లోకి వచ్చేస్తోందంటే యుద్ధభూమిలో టెక్నాలజీ రేస్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.